హాయ్ ఫ్రెండ్స్, హోప్ యూర్ డూయింగ్ గుడ్. ఇదండి పొద్దున్నే మా తోటలోకి వచ్చేసాను. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. ఇప్పుడు 6:30 అవుతుంది. యాక్చువల్గా వింటర్లో అయితే మనకు అసలు ఇంకా చీకటే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా అప్పుడే ఎండ్ వచ్చేసింది. ఈ మొక్క గురించి నేను చెప్పాలండి. ఇది క్రౌన్స్ ఆఫ్ గ్లోరీ. ఇది నేను మన పీపుల్స్ ప్లాజా ఎగ్జిబిషన్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇంటికి తెచ్చే వరకు ఇట్లా వాడిపోయినట్టు అయిందండి. డిక్కీలో పెట్టాం అనమాట. మరి వేడికి అట్లా అయిందో ఏంటో, చనిపోయింది అనుకున్నా నేను. ఆ రోజు ఏంటి, సాటర్డే రోజు వెళ్ళాము. సండే వచ్చేసరికి ఇట్లా వాడిపోయినట్టు అయితే ఇంకా పోయింది అనుకున్నాను. ఇలా నీడలో పెట్టి బాగా అంటే స్టూల్ మీద పెట్టేస్తే చక్కగా మళ్ళీ అది రివైవ్ అయ్యి చక్కగా చిగురులో వచ్చినాయండి. కానీ పూలు మాత్రం మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఈ మిరపకాయలన్నీ కూడా నేను గింజల కోసం వదిలేసానండి. ఇప్పుడు 3 వెరైటీస్. ఫస్ట్ మీకు చూపించింది ఇది బజ్జి మిరపకాయ అనమాట. ఇవన్నీ కూడా నేను సీడ్స్ కోసం వదిలేను. ఇప్పుడు ఏంటంటే మనకి సమ్మర్లో ఎక్కువ కూరగాయలు రావు కదండి. ఈ టైంలో ఏం చేస్తానంటే నేను సీడ్స్ కలెక్షన్ మొదలు పెడతాను. మన ఏప్రిల్ నుంచి మే 2nd వీక్ దాకా సీడ్స్ కలెక్ట్ చేసుకొని మే 2nd వీక్ 3rd వీక్లో మనం ఏంటంటే ప్లాంట్ చేసుకోవాలండి. ప్లాంట్ చేసుకుంటే ఏంటంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంకి కొంచెం శాప్లింగ్స్ రెడీ అవుతాయి అన్నమాట. మనం ఒకవేళ వర్షాకాలం టైంలో మనము వేసామనుకోండి, గింజలన్నీ కూడా వర్షానికి కొట్టుకుపోతాయి, ఇంకా మనకి ప్లాంట్స్ రావు అనమాట. సో అందుకనే మీరు ఆ పని చేయండి. ఇదిగోండి కాస్మోస్, ఇది గింజల కోసం వదిలి, ఇది గింజలండి. ఇవి దానికి అది పడి ఇంకా మొక్కలు వస్తూ ఉంటాయి అనమాట. ఆల్రెడీ నేను చాలా సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వాటికి అవే కూడా పూలు అంటే గింజలు పడిపోయి మొక్కలు వస్తున్నాయి అనమాట. ఇదిగోండి అమరీలీస్ ఎంత బాగా పెరిగినాయి చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఒక 2 పాట్స్లో పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఏమో ఇట్లా నిటారుగా నుంచొని స్ట్రైట్గా అటెన్షన్లో నుంచున్నట్టు ఉంటాయి ఇవి. ఇంకా బోల్డ్ అని బడ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవి కూడా కాస్మోస్ అనమాట. ఫుల్గా గింజలు ఉన్నాయండి. గింజలు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు పెట్టుకొని మళ్ళీ అవే వేస్తే వస్తాయి. దానికి అది పడి కూడా బోల్డ్ మొక్కలు వస్తాయి అనమాట. చెర్రీస్ ఇప్పుడు సీజన్ కాదు కదండి. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రూన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి దానిమ్మ మొక్క. ఇది నేను వేయలేదండి, దానికి అది పెరిగిన మొక్క. కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఎంత చిన్న మొక్క కానీ 2 కాయలు ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇది దానికి అది వచ్చిన ఏదో పిచ్చి మొక్క అని వదిలేసానండి, చూద్దామని. చక్కగా ఎల్లో ఫ్లవర్ వచ్చింది దానికి కూడా. ఇదండి ఇవేమో బోల్డ్ అన్ని చెట్టు నిండా మల్బరీస్ ఉన్నాయండి. ఇప్పుడు కొయ్యను కానీ చాలా పండుగ ఉన్నది ఒకటి కోసాను. ఇదిగోండి మునక్కాయ ఎంత పొడుగుంది చూసారా, అదిగోండి ఇది ఇంకోటి. సో ఇది ఒక మొక్క అనమాట. ఇది మామిడి మొక్క అండి, కానీ ఏమీ పూత అయితే రాలేదు. ఇది ఇంకో ఏమంటారు దానిమ్మ మొక్క, దానికి అదే పెరిగిందనమాట. ఇది చూడండి మెక్సికన్ సన్ఫ్లవర్. కొమ్మ పెడితే వచ్చిందనమాట. ఇది ఈజీగా పెరిగే ఫ్లవర్ ప్లాంట్ అండి. ఇదిగోండి వంకాయ, ఇంకో రకమైన వంకాయ. ఇది పొడుగు వంకాయ కానీ చిన్నగానే ఉన్నప్పుడు తెంపేసుకోవాలి, లేకపోతే ముదిరిపోతుంది అనమాట. ఇదేమో రౌండ్ వంకాయ. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత హెల్తీగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇంకో దాంట్లో కూడా 2 ఉన్నాయి. సో ఇదేమో లైట్ పర్పుల్ కలర్లో వైట్ చార్లు ఉండే వంకాయ అనమాట. ఇవన్నీ కూడా శాప్లింగ్స్ పెట్టండి. షేడ్లో పెట్టాను కాబట్టి బాగానే పెరుగుతున్నాయి. పైన గ్రీన్ షేడ్ వేసేసాను అనమాట. ఇంకా వేయాలనుకుంటున్నా అటు సైడ్ కూడా పూర్తిగా. అట్లీస్ట్ మనకి లీఫీ వెజిటేబుల్స్ మళ్ళీ వెజిటేబుల్ ప్లాంట్స్కి షేడ్లో ఉండేటట్టు చూద్దాం అనుకుంటున్నాను అండి. ఈ చిన్ని పాట్స్లో ఉన్నవి ఏంటంటే అడీనియమ్ నేను సీడ్తో పెంచినాం అనమాట. అది సపరేట్గా వేరేగా పెట్టాను అనమాట. ఇక టొమాటో శాప్లింగ్స్ పెట్టాను. ఇక్కడంతా కూడా టొమాటో ప్లాంట్స్ పెట్టానండి. వీటన్నిటి కూడా కొంచెం పెద్దగా ఉండగానే మనం సపోర్ట్గా ఒక చిన్న స్టిక్స్ పెట్టేసి తాడు కట్టేసుకోవాలన్నమాట. సో దట్ మనకి పూత వచ్చి కాయలు వచ్చే టైంకి స్ట్రాంగ్గా పడిపోకుండా ఉంటుంది. ఇదండి ద్రాక్ష మొక్క ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదండి ఇదేమో మన గుమ్మడికాయ. ఇది 2nd గుమ్మడికాయ అనమాట ఇదే మొక్కకి. ఇదండి ఆనియన్ పూలు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. గింజల కోసం ఇవి కూడా వదిలేసాను. చాలా వరకు గింజల కోసం వదిలినవి ఉన్నాయి. చుక్కకూర కూడా గింజల గురించి అని వదిలేసానండి. ఇవన్నీ ఇప్పుడు అంతా మనకి వెజిటేబుల్స్ తక్కువ వస్తాయి కాబట్టి సీడ్ కలెక్టింగ్ మొదలు పెడతాను అనమాట. నేను సీజనల్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే పెంచుతాను, లేకపోతే ఎక్కువ శాతం సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాను. లీఫీ వెజిటేబుల్స్ అయితే త్రూ అవుట్ ద ఇయర్ పెంచుతానండి. డ్రాగన్ ఫ్రూట్ ఇదేమో పింక్ అండి, ఇదేమో వైట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. 2 ఉన్నాయి. అండ్ దాంట్లో పొన్నగంటి కూర, బాగా పొన్నగంటి కూర పెరిగింది.
ఇదిగోండి పాలకూర చాలా డెన్స్గా అయిపోయిందండి. అయినగా నేను హాఫ్ కట్ చేసాను, మళ్ళీ అదే సైజులో పెరిగినాయి. మళ్ళీ కొంచెం కొన్ని మొక్కలు తీసి వేరే దాంట్లో వేయాలి. ఇదిగోండి ఇది మాత్రం ఏంటంటే మెంతికూర వేసాను కానీ ఏమో సరిగ్గా రాలేదు. ఇదిగోండి ఇది మన ఇంకో దానిమ్మ మొక్క, దానికి అదే పెరిగింది. ఇదేమో జామ మొక్క. ఇంకా ఇక్కడ కూడా వంగ మొక్కలు ఉన్నాయి. ఇది ఇంకో మల్బరీ ట్రీ అండి, కొమ్మతో పెంచింది. ఒక్కటే మెయిన్ ప్లాంట్ అనమాట, మిగిలినవన్నీ కొమ్మలతో నేను పెంచుకున్న ప్లాంట్స్. ఎక్కడ చూసినా మల్బరీ ప్లాంట్స్ ఉంటాయి. ఈజీయెస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే నాకు మల్బరీనే అనిపిస్తుంది అండి. అన్నిట్లో చాలా ఈజీ టు గ్రో, ఏం పెద్ద ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొమ్మతోనే పెరిగిపోతుంది. సన్నజాజి మొక్క చూసారా ఎంత బాగుందో. ఇది నా ఫిష్ ట్యాంక్ అండి. దీంట్లో గప్పీలు ఉన్నాయి, ఒక 200 గప్పీలు ఉంటాయి. ఫిష్ చిన్న చిన్నగానే ఉంటాయి, అవి పెద్దగా అవ్వవు అనమాట, అదే సైజులో పెరుగుతాయి అవి. ఇంకా ఇటు వస్తే మనకి ఇదిగోండి విరజాజి అది, అండ్ ఇదేమో సపోటా. ఈసారి ఎందుకో అంత కాయలు రాలేదండి, ఎక్కువ బాగా వస్తాయి చెట్టు నిండా. ఈసారి ఎందుకో అంత ఎక్కువ రాలేదన్నమాట. ఇదిగోండి ఇంకో వంకాయ ఉంది ఇక్కడ. ఇది చిన్న వాటర్ క్యాన్స్ కట్ చేసి పెట్టాను అనమాట. దాంట్లో కూడా ఇది తోటకూర అయితే 2 రకాల తోటకూరలు హార్వెస్ట్ చేశాను 2 days బ్యాక్. మళ్ళీ చిగురులు వస్తున్నాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇదిగోండి దొండపాదు, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది కొమ్మతో పెంచుకున్న దొండపాదు, దీనికి కూడా బోల్డని కాయలు వచ్చినాయి అండి. ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు 1 కిలో వరకు నేను దీని కాపు తీసుకున్నాను. అయినా కానీ ఇంత పెద్దగా ఉన్నా కానీ కాయ చాలా లేతగా ఉంటాయండి. కాయలు పొడుగ్గా చాలా అంటే లేతగా ఉంటాయి అన్నమాట. సో ఇది చూడండి ఇంకో దానిమ్మ మొక్క. ఇదేమో ఏమంటారు, ఇది బత్తాయి పండు అనమాట. మొత్తం పూత బాగా వచ్చింది. ఇది దానికి అదే పెరిగింది, మొక్క మరి తెలీదు. ఇది కూడా ఏంటండి పపాయ, ఎండిపోయింది అంటే సరిగ్గా రావట్లేదని చెప్తే ఎవరో చెప్పారు హాఫ్ దాకా కట్ చేయమని. చిగురులు అయితే వచ్చినాయి. నాకు ఎందుకో అది సర్వైవ్ అవుతుందని అయితే నమ్మకాలు లేవు. మల్లె మొగ్గలండి, ఇది చాలా ట్రిపుల్ పెటల్ వచ్చే మల్లె మొగ్గలు అనమాట అవి. ఇదండి ఫిగ్స్. ఇదొక ఫిగ్ ట్రీ. ఏం చేసినా అండి మనకంటే ముందు బర్డ్స్కే తెలిసిపోతుంది పండిందని, మనకంటే ముందు అవే హార్వెస్ట్ చేసుకొని తినేస్తాయి. సో నేను ఎంత కవర్లు ఏం కట్టినా కానీ ఆ కవర్ల మధ్యలోంచి తీసుకొని తినేస్తాయి. చూడండి కవర్ కట్టేనా అయినా కానీ సైడ్ నుంచి తీసుకొని చక్కగా తినేసింది. సో అది అట్లనే వదిలేస్తే అవే తింటాయి. ఇది యాపిల్ బేర్ అనమాట, బాగా పూత వచ్చి కాయలు కూడా వచ్చినాయి. క్యాబేజ్ అండి, దీని పక్కన కాలీఫ్లవర్ ఉండే, అది నేను హార్వెస్ట్ చేస్తాను క్యాబేజ్. ఇవి వంగ మొక్కలు అనమాట. అండ్ ఇంకో దానిమ్మ మొక్క చూడండి, దానికి అదే పెరిగింది. ఇది కూడా నేనేం పెట్టలేదు, దానికి అది పెరిగిన దానిమ్మ మొక్క. అదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి, 3 కాయలు ఉన్నాయి. దానికి కూడా చక్కటి గన్నేరు పూలండి, చక్కటి కలర్ అనమాట. ఇదిగోండి మన అమరీలిస్ ఇంకో కలర్. ఇది అరటి మొక్క అండి, ఇంకా కాపు అయితే రాలేదు. ఇదంతా పాలకూర. ఇవి కూడా సీడ్స్ వచ్చే టైం అనమాట, సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది రాధా మనోహరం అంటాం కదా, అది ఆ ప్లాంట్, మంచి పూలు వస్తున్నాయి. గన్నేరు అండి, పింక్ గన్నేరు, డార్క్ పింక్ గన్నేరు అనమాట, చెట్టు నిండా ఉన్నాయి. ఇది కూడా ఇంకో అమరిల్లి ప్లాంట్, అమరిల్లిస్ అనమాట, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ ఇది ఒకటేం బీన్స్, ఇవేమో కారబంతి పూలు. సో ఎంతో సంతోషం అండి, మన గార్డెన్లో పూల మొక్కలు, కాయలు, పండ్లు, వెజిటేబుల్స్ ఇవన్నీ పెరిగితే ఎంతో సంతోషం. ఇదిగోండి ఇంకో దానిమ్మ మొక్క, ఇది మెయిన్ మొక్క అండి. మిగిలినవన్నీ కూడా వాటికవి పెరిగినవి. ఒకటే మొక్క నేను నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్నా అండి. ఒక ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటారు, 6-7 years బ్యాక్ తెచ్చాను. దాని తర్వాత వచ్చినవన్నీ దానికి అది పెరిగినవండి. దీంట్లో కూడా ఫిషెస్ ఉన్నాయన్నమాట దీని నిండా. ఇంకా మనకి జూన్, జూలై, మనకి మే, జూన్లో మనకి వాటర్ లిల్లీస్ వస్తాయి కదా, అప్పటి వరకు బాగా హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి మనము. ఇదండి బీన్స్ కూడా ఎన్నున్నాయి చూడండి, గుత్తులుగా. ఇదండి ఇంకొక గుమ్మడికాయ అండి, లోపల బీరకాయ కనిపిస్తుందా మీకు, బీరకాయ కూడా ఉంది లోపల. ఇట్లా కట్టేసి రౌండ్ కట్టి దాంట్లోనే పాకిస్తున్నాను. ఇదిగోండి ఇవి చాలా కారం ఉంటాయండి, చిల్లీస్ చిన్నగానే ఉంటాయి కానీ కారంగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇదిగోండి ఇట్లా ఎర్రగా అయినాక కొంచెం ఎండేదాకా ఉంచేసి తెంపి పెట్టుకుంటాను సీడ్స్ కోసం నేను. తర్వాత సీజన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వేసుకుంటాను అనమాట. సో ఇదండి నా తోట. మీకు నా తోట నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్, మళ్ళీ మీకు యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను. సీ యూ అగైన్.